మరికొద్ది రోజుల్లో యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరాలు అనగానే అసలు పుష్కరాలంటే ఏంటి? ఎందుకు జరుగుతాయి? 2026లో అంటే ఈ సంవత్సరం జరగబోయే యమునా పుష్కరాలు ఎందుకంత ప్రత్యేకం? ఎప్పుడు ప్రారంభమవుతాయి? యమునా నది పుష్కరాల్లో ఎక్కడెక్కడ స్నానం చేయాలి? ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించాలి? యమునా నది పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ ఉంటాయి? ఇలా యమునా నది పుష్కరాల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గంగతో సమానంగా పూజించబడే పవిత్ర నది యమునా నది. శ్రీకృష్ణుని బాల్య స్మృతులు దాచుకున్న ఆధ్యాత్మిక ప్రవాహం. లక్షలాది మంది భక్తుల పాపాలను పవిత్రం చేసే మహామహిమ కలిగిన నది అదే యమునా నది. ఈ వీడియోలో యమునా పుష్కరాల పూర్తి చరిత్ర, ముఖ్యమైన స్నానఘాట్లు, యమునా పుష్కరాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు అన్నీ తెలుసుకుందాం. మరి మీరు యమునా నది పుష్కరాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? పోనీ ఇప్పటి వరకు ఎప్పుడైనా యమునా నది స్నానం చేశారా? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. భారతీయ సంస్కృతిలో నదీ పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాపర్వదినాల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో అంటే ఈ ఏడాది జరగబోతున్న యమునా నది పుష్కరాల గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఏడాది జూన్ నెలలో రాబోతున్న ఈ యమునా నది పుష్కరాల తేదీలు, ముఖ్యమైన ఘాట్లు, అలాగే యమునా నది ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాపుణ్యస్నాన మహోత్సవమే పుష్కరాలు. పుష్కరాలు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ధార్మికులు, భక్తులు, సంప్రదాయవాదులు ప్రతి ఒక్కరూ ఆత్రంగా ఎదురుచూసే పర్వదినాలు పుష్కరాలు. బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశికి మారినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. దీని ప్రకారం 2026 అంటే ఈ ఏడాది గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూన్ నెలలో జూన్ 2వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి యమునా పుష్కరాలు. జూన్ 2 నుంచి జూన్ 13 వరకు ఈ యమునా పుష్కరాలు కొనసాగుతాయి. ఈ మొదటి 12 రోజులను ఆది పుష్కరాలని, ఇక్కడి నుంచి సంవత్సరం చివరి 12 రోజులను అంత్య పుష్కరాలని అంటారు. ఈ సమయంలో పుష్కరుడు నదిలో కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవగురువు బృహస్పతి అంటే గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించిన శుభ ఘంటికలో యమునా పుష్కరాలు ప్రారంభమవుతాయి. గురుగ్రహం తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు జరగడం వల్ల ఈ సమయంలో చేసే దాన ధర్మాలు 10 రెట్లు ఎక్కువ ఫలితాలు అందిస్తాయని చెబుతారు. ఇక ప్రత్యేకంగా యమునా పుష్కరాలకు ఎందుకంత ప్రాధాన్యత అంటే యమునా నదిలో పుష్కర స్నానం చేయడం వలన యమ భయం, అకాల మరణ దోషాలు తొలగిపోతాయని బలమైన నమ్మకం ఉంది. శ్రీకృష్ణ లీలలకు సాక్షిగా నిలిచిన బృందావనం, మధుర మొదలైన ప్రదేశాలలో యమునా నదిలో ఈ పుష్కర స్నానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. యమునా నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది. ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. అందువలన ఈ మధ్య ప్రదేశాలలో ఎక్కడైనా యమునా నదిలో పుష్కర స్నానం చేయొచ్చు. మరి పుష్కర స్నానం ఏ ఏ ప్రదేశాలలో చేయాలి? పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ ఉంటాయి? యమునా పుష్కరాల సమయంలో ఏ ఏ పుణ్యకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు చేయాలి అన్న విషయాలు వివరంగా చెప్పుకునే ముందు అసలు యమునా నది విశిష్టత ఏంటి అన్నది కొద్దిగా తెలుసుకుందాం. యమునా నది కేవలం ఒక నది మాత్రమే కాదు. పురాణాల ప్రకారం ఆమె సూర్య భగవానుడి పుత్రిక, యమధర్మరాజు సోదరి. అందుకే యమునా నదిలో స్నానం చేస్తే యమబాధలు తప్పుతాయని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణ పరమాత్ముడు తన బాల్యమంతా ఈ నదీ తీరానే గడిపారు. శ్రీకృష్ణ లీలలలో ప్రతి ఘట్టానికి యమునా నది ప్రత్యక్ష సాక్షి. కాళీయ మర్దనం నుంచి శ్రీకృష్ణ రాసలీలల వరకు ప్రతి ఘట్టం ఈ నదితో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు బాల్యంలో ఎక్కువ సమయం గడిపింది యమునా తీరంలోనే. శ్రీకృష్ణుని లీలలకు సాక్షిగా నిలిచిన పవిత్ర జలమే యమునా నది. సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారం జలం, నీరు. జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది అని చెప్తారు.
జలధారల వెంటే నాగరికత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవతలుగా పూజించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు ఇలా ప్రతి హిందూ సంప్రదాయం నీటితోనే ముడిపడి ఉంది. దేవతారాధనలు శుభకార్యాలే కాదు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు లాంటి పెద్దల కార్యక్రమాలు కూడా నీటితోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ సంప్రదాయాల్లో నదీ స్నానానికి అత్యంత ప్రముఖమైన స్థానం ఉంది. ఆ నదీ స్నానాల్లో కూడా పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయని వివరిస్తారు పెద్దలు. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. ఈ సంవత్సరం జూన్ నెలలో యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆది పుష్కరాలు, అలాగే సంవత్సరం చివరిలో 12 రోజుల పాటు అంత్య పుష్కరాల్లో ఎక్కడెక్కడ పుష్కర స్నానం చేయాలో చూద్దాం. యమునా నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది. ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు ప్రయాగ్రాజ్ వద్ద గంగా, సరస్వతి నదులతో కలుస్తుంది. కాబట్టి యమునా నది పుట్టిన చోటు యమునోత్రి. ఇక్కడ స్నానం అత్యంత పవిత్రమని పండితులు చెబుతున్నారు. ఇక శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు, లీలలకు సాక్ష్యంగా నిలిచిన మధుర, బృందావన్లలో కూడా పుష్కర స్నానం అత్యంత శ్రేష్టం. శ్రీకృష్ణుని లీలలు జరిగిన చోటుగా చెప్పబడే విశ్రామ్ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందింది పుష్కర స్నానానికి. అలాగే ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్లోని త్రివేణి సంగమం. ఇది గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోటు. ఇక్కడ పుష్కర స్నానం 1,000,000 రెట్ల పుణ్యాన్నిస్తుందని చెబుతారు. అలాగే ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో కూడా యమునా నది ప్రవాహం ఉన్న చోట ప్రభుత్వం ప్రత్యేక ఘాట్లని ఏర్పాటు చేస్తుంది. ఇక పుష్కరాలలో చేయవలసిన ధార్మిక కార్యక్రమాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. పుష్కర స్నానం చేసేటప్పుడు నదీమ తల్లికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని నదిలో 3 మునకలు వేయాలి. ముఖ్యంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం ఈ సమయంలో చాలా ముఖ్యమైనదిగా పెద్దలు చెబుతారు. అలాగే అన్నదానం, వస్త్రదానం వంటివి శక్తి కొద్దీ చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. యమునా పుష్కరాల రోజుల్లో అన్నదానం లేదా అన్నప్రసాదం అందించడం వల్ల దేవుని అపారమైన ఆశీస్సులు లభిస్తాయని, వారి సమస్యలు పవిత్ర యమునా నది ద్వారా తొలగిపోతాయని చెబుతారు. పుష్కరాలు అనేవి మన పాపాలను కడిగే పవిత్ర సమయాలు మాత్రమే కాదు, మన సంస్కృతిని కాపాడుకునే పండుగలు. ఈ ఏడాది జరగబోయే యమునా పుష్కరాల పూర్తి వివరాలతో కూడిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.